అందరికీ నమస్కారం. ఈరోజు మనం పి. అరుణ గారు రచించిన 'అత్త కోడలు' అనే కథను గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, నాకిలాంటి మొగుడు కావాలి అని గిరిజ ఎప్పుడూ తండ్రితో చెప్పలేదు. అలాగని తల్లితో కూడా చెప్పలేదు. ఆ ఇద్దరికీ చెప్పకపోయినా తమ కూతురుకు ఎలాంటి మొగుడు అవసరమో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే గిరిజ తండ్రి జనార్దనం తన కూతురు కోరుకునే క్వాలిటీస్ ఉన్న మొగుడి కోసమే వేట మొదలుపెట్టాడు. గిరిజ పూర్తిగా తండ్రి పోలిక. ఆమె పుట్టగానే చూసి తన పోలికలు రానందుకు బాధపడింది గిరిజ తల్లి జానకమ్మ. కానీ వయసు పెరిగే కొద్దీ తన బుద్ధులు రావటం చూసి ఆమె ఆ బాధను పోగొట్టుకుంది. గిరిజ పూర్తిగా తననే అనుసరించటం చూసి సంతోషపడింది. జనార్దనం కూతురుకు తన పోలికలు వచ్చినందుకు ఆనందపడ్డాడు. కానీ తన గుణాలు రాకుండా భార్య బుద్ధులు వచ్చినందుకు మనసులోనే విచారపడ్డాడు. తనలాగే మరో మగాడు కూడా కొన్నాళ్ళు కష్టాలు అనుభవించక తప్పదనుకున్నాడు. జానకమ్మను చేసుకున్న తర్వాత జనార్దనానికి కొన్నాళ్ళు జీవితం చీకటిగానే అనిపించింది. ఆమె జనార్దనం మాటను లెక్క చెయ్యలేదు. తను చెప్పినట్లే వినాలనేది. వినకపోతే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించేది. పూర్తిగా ఇంట్లో అన్ని విషయాల్లో ఆమెదే పైచెయ్యి. ఇందుకు జనార్దనం ఒప్పుకోలేదు. ఆయన అమ్మా నాన్న కూడా ఒప్పుకోలేదు. అందుకే మొగుణ్ణి తన చావుతో భయపెట్టి వేరు కాపురం పెట్టించింది. చివరకు జనార్దనం మారిపోక తప్పలేదు. పేరుకే మొగాడిగా మిగిలిపోయాడు. ఆయన ఇంట్లో పిల్లి, బయట కూడా పిల్లే. భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఆయన బంధువుల్లో, స్నేహితుల్లో పూర్తిగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ ఇంటికి రాబోయే అల్లుడు కూడా అలాంటి పేరుని తెచ్చుకుంటాడని జనార్దనానికి తెలుసు. మగవాడికి మరో మగవాడు అలాంటి పేరు తెచ్చుకోవటాన్ని సహించలేకపోయినా తన కూతురు మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె సుఖపడటానికి అలాంటి మనిషిని తన కూతురుకు మొగుడిగా తీసుకురావాలని అనుకున్నాడు. గిరిజ BA వరకు చదువుకుంది. చదువులో ఆమెకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. చాలా యాంత్రికంగా చదువుతూ ఉండేది. చదువుకునే రోజుల్లో కూడా గిరిజ మనస్తత్వం చాలా క్లియర్గా అందరికీ అంతుబట్టేది. చాలామంది అమ్మాయిలకి గిరిజే నాయకత్వం వహించేది. తను చెప్పినట్టుగానే మిగిలిన వాళ్ళంతా వినాలని పట్టుబడుతూ ఉండేది. ఇది పూర్తిగా ఆమె తల్లి జానకమ్మకున్న లక్షణమే. మొదట్లో కూతురిలో పెరిగిపోతున్న ఆ డామినేషన్ అనే లక్షణాన్ని పోగొట్టడానికి జనార్దనం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కానీ జానకమ్మ ఆ ప్రయత్నాలను ఫలించనివ్వలేదు. నా కూతురిలో ప్రబలంగా ఉన్న నా లక్షణాన్ని పోగొట్టడానికి వీల్లేదని పట్టుబట్టింది. తండ్రి మాటను వినొద్దని కూతురితో గట్టిగా చెప్పింది. అందుకే గిరిజ తండ్రి మాటను వినలేదు. ఇక ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడాయన. గిరిజకు 2-3 సంబంధాలు చూశాడు. కానీ ఆ సంబంధాల్లో అబ్బాయిలంతా చురుకైన వాళ్ళు, స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నవాళ్ళుగా కనిపించారు. అందుకే సంబంధాలు మంచివైనా వాళ్ళ వల్ల తన కూతురు తప్పకుండా కష్టాలనే అనుభవిస్తుందని వాటిని వదిలేశాడు జనార్దనం. ఆ తర్వాత ఆయనకు ఎవరో ఓ సంబంధాన్ని చెప్పారు. అబ్బాయి పేరు ఈశ్వర్. ఓ ప్రైవేట్ కంపెనీలో 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది. సొంత ఇల్లు, కొంత పొలం కూడా ఉన్నాయి. తండ్రి లేడు, తల్లి ఉంది. జనార్దనం ఆ సంబంధం గురించి తెలియగానే ఆ ఊళ్ళో ఈశ్వర్ పనిచేసే కంపెనీకి వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. అతనితో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత తప్పకుండా ఇతనే నా కూతురుకు తగిన మొగుడని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకున్నాడంటే, తొలిచూపులోనే ఈశ్వర్ బాగా మైల్డ్గా బిడియపడుతూ కూర్చోమంటే కూర్చునే రకంగా అగుపించాడు. మాట్లాడిన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా స్థిరపడిపోయింది. ఈశ్వర్ని పెళ్లిచూపులకు ఆహ్వానించి సంతోషంగా తిరిగి వచ్చాడు. పెళ్లిచూపులకు రాబోతున్న ఈశ్వర్ గురించి చెప్పగానే జానకమ్మకు ఆనందం కలిగింది. గిరిజకు కూడా ఆనందమే కలిగింది. తండ్రి తన మనసును తెలుసుకొని అలాంటి మనిషిని పట్టుకున్నందుకు ఆయన్ని తల్లి సమక్షంలో పొగిడింది. ఇదంతా నీ అదృష్టం. నువ్వు బాగా సుఖపడే యోగం ఉంది అన్నది తల్లి.
ఆ రాత్రి గిరిజకు నిద్ర పట్టలేదు. ఆమె కళ్ళ ముందు ఇద్దరు అందమైన అబ్బాయిలు గిరగిరా తిరిగారు. అందులో ఒక అబ్బాయి పేరు శరత్ బాబు, రెండో అబ్బాయి సుందర్రావు. ఆ ఇద్దరు అబ్బాయిలు గిరిజను ప్రేమించామంటూ ఉత్తరాలు రాశారు. తర్వాత ఆమెతో బహిరంగంగానే ఆ విషయాన్ని చెప్పారు. ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటామని అన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఏ అమ్మాయి అయినా చేసుకోవటానికి ఇష్టపడేది. కానీ గిరిజ ఒప్పుకోలేదు. అందుకు కారణం ఆ ఇద్దరు అబ్బాయిలు బాగా తెలివైన వారుగా కనిపించారు. అందుకే ఆ ఇద్దరిని తిరస్కరించింది. ఈశ్వర్ తల్లి మరో ఇద్దరు పక్కింటి వాళ్ళతో పెళ్లి చూపులకు వచ్చాడు. ఆవిడ్ని చూడగానే కొంచెంగా నిరుత్సాహపడింది గిరిజ. అతనంత అందగాడుగా కనపడలేదు కానీ అతడిలో కనిపించిన మందబుద్ధిని చూసి తెగ సంతోషపడింది. ఒకందుకు అతను తనంత అందంగా లేకపోవటమే మంచిదనుకున్నది. తను అతని కంటే అందంగా ఉన్నందుకు బాగానే మిడిసిపడవచ్చు అనుకుంది. కానీ కొడుకు పక్కనే కూర్చుని ఉన్న అతని తల్లిని చూడగానే ఆమె కొంచెం గట్టి మనిషిగానే కనిపించింది. ఆమె చూపులు, మాటలు కూడా తెలివిగా అనిపించాయి. ఈశ్వర్ నోరు మెదపలేదు. పెట్టిన టిఫిన్ని తిని కాఫీ తాగి ఒక్కపొడి నములుతూ పక్కచూపులు చూస్తూ కూర్చున్నాడు. కొడుకు బదులు కూడా తల్లే గిరిజను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకున్నది. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ గిరిజ అనుకువగానే బదులిచ్చింది. గిరిజ తనకు నచ్చిందని ఈశ్వర్ అక్కడే సిగ్గుపడుతూ చెప్పేశాడు. అతని తల్లి కూడా తన కాబోయే కోడలు బాగానే ఉందనుకున్నది. కాని కాబోయే వియ్యపురాలిదే ఆ ఇంట్లో పైచేయిగా ఉన్నట్టు కనిపెట్టింది. అయినా గిరిజ విధేయత చూసి సరిపెట్టుకున్నది. తర్వాత కట్నకానుకల గురించి మాట్లాడుకుందామని వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళగానే అబ్బాయి మనకు తగినవాడు అన్నది తల్లి భర్తతో. అవును, అందుకే మనం ఈ సంబంధాన్ని వదులుకోకూడదు. కట్నం ఎక్కువ ఇచ్చైనా సరే ఈ సంబంధాన్ని ఖాయపరుస్తాను అన్నాడాయన. ఆయన తల్లి అసాధ్యురాలిగా కనపడుతోంది అన్నది గిరిజ తల్లి. నిజమే, నాకు అలాగే అనిపించింది. అయినా పర్వాలేదు, ఆమెను నువ్వు వంచుతావనే నమ్మకం నాకు ఉంది. కొడుకుతో పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి తల్లి అట్లాగే కనపడుతుంది. కొడుకు కంటే తల్లికి కోడలు పెళ్లి చూపుల విషయంలో ఆసక్తికి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో నువ్వు ఆలోచించకు. నీకు మొగుడు ముఖ్యం. మొగుడు చెప్పినట్టు వినే మనిషి అయితే అత్తగారు మనకో లెక్క కాదు అన్నది తల్లి. అవును, మీ అమ్మ చెప్పిన మాటలు నిజం. ఎంతో అనుభవం మీద చెబుతున్న మాటలు. ఇందుకు నీకు వేరే ఉదాహరణ అవసరం లేదు అన్నాడు జనార్దనం. సర్లేండి, నా మాటలు విని మీరేం చెడిపోయారు? అంతో ఇంతో బాగుపడ్డారు అన్నది జానకమ్మ. బాగుపడ్డామేమో గాని భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఒకటి సంపాదించుకున్నాను అనుకున్నాడు లోలోపల. గిరిజ పెళ్లి వైభవంగానే జరిగిపోయింది. పెళ్లికి ఆమె స్నేహితులు అంతా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా మొగుడి విషయంలో ఆమె టేస్టును అభినందించలేకపోయారు. మరీ అంత బుద్ధావతారంగా ఉన్నాడేమిటి? ఇంతకు మించి ఆంధ్రదేశంలో మగాడే దొరకలేదా అనుకున్నారు. గిరిజకు కొంచెం క్లోజ్గా ఉండే అమ్మాయి వాళ్ళంతా ఇలా అనుకుంటున్నట్లుగా చెప్పింది. గిరిజ నవ్వి, ఎవరో ఏదో నా మొగుడి గురించి అనుకున్నారని నేను బాధపడను. అందంగా చురుగ్గా ఉన్న మొగుడు రేపు నన్ను తన గుప్పెట్లో ఉంచుకొని నలిపేస్తుంటే వీళ్ళంతా జాలిపడతారు. నాకు ఆ స్థితి రాకూడదని నేను ఇలాంటి మొగుడిని ఎన్నుకున్నాను. ఎవరేమనుకుంటే నాకేమిటి? భవిష్యత్తులో నా మాటకు ఉండే విలువ, నా సుఖం నాకు ముఖ్యం అన్నది. కొంతమంది గిరిజ వాదనతో ఏకీభవించారు. పెళ్లిలోనే గిరిజకు అత్తగారు నిజంగానే అసాధ్యురాలు అనే అనుమానం బాగానే బలపడిపోయింది. ఈ విషయం గురించి తల్లి కూతుర్ల మధ్య కొంత చర్చ జరిగింది. తల్లి కూతురుకు ధైర్యం చెప్పింది. నిజంగా ఇది నీలో ఉన్న నా లక్షణాలకు ఓ పరీక్ష. నేను కూడా నీలాగా కాపురానికి వచ్చాను. వచ్చిన తర్వాత మీ నాన్నను నా దారికి తీసుకురావటానికి అత్తగారు ప్రతిబంధకమయ్యింది.
అయినా నేను నిరుత్సాహపడలేదు. ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాను. చివరకు విజయం సాధించాను. ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తగారి మీద విజయం సాధించి ఆమెను చెప్పు కింద తేలులాగా మారుస్తావనే నమ్మకం నాకు ఉంది. ఈ విషయంలో నువ్వు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఇంకొన్ని మంచి మాటలను కూతురుకు చెప్పి కూతురును అత్తగారింటికి పంపించింది తల్లి. తల్లి తన మీద ఉంచిన కొండంత నమ్మకాన్ని నిజం చేసుకోవాలనే బాధ్యతతో అత్తగారింట అడుగుపెట్టింది గిరిజ. కోడల్ని అత్తగారు సాదరంగానే ఆహ్వానించింది. 2 రోజులు కూతురు దగ్గరే ఉండి వియ్యపురాలు చూడకుండా మరోసారి హితబోధ చేసి తిరిగి వెళ్ళిపోయింది జానకమ్మ. వారం రోజుల పాటు ముందు ఆ ఇంటిని, ఆ ఇంటి ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా, మౌనంగా పరిశీలించింది గిరిజ. ఒక అవగాహనకు వచ్చాక తను అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని అనుకున్నది. ఆ రోజు నుంచి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గిరిజ. అందులో భాగంగా ఉదయమే పాలమనిషి దగ్గరే సంస్కరణ మొదలయింది. రోజూ అత్తగారు ఉదయమే పాలు పోయించుకునేది. కానీ ఆ రోజు పాలమనిషి వచ్చేసరికి గిరిజ సిద్ధంగా ఉంది. గిన్నె తీసుకుని పాలు పోయించుకోవటానికి వచ్చిన గిరిజను చూసి పాలు పోసేది ఆశ్చర్యపోయి, అమ్మగారు, ఇవాళ మీరు వచ్చారేంటి అని అడిగింది. ఇవాళే కాదు, ఇక నుంచి పాలు నేనే పోయించుకుంటాను. కోడలు అంటే ఎవరనుకున్నావు? ఇంటి బాధ్యతలు తీసుకోవలసిన మనిషి. ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలతో మా అత్తగారు అలసిపోయింది. ఇక నుంచి ఆమె హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అన్నది గిరిజ నవ్వుతూనే. ఆ మాటలను అక్కడే గుమ్మం దగ్గర నిలబడిన ఆమె అత్త సుందరమ్మ వింటూనే ఉంది. ఎంతో వినయంగా కనపడే కోడలు అలా మాట్లాడుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. ఆమెకు అంతా అర్థమైపోయింది. పాలమనిషి అర్ధశేరు పాలు పోసింది. ఇంకో పావు షేరు ఎక్కువ పొయ్యి అన్నది గిరిజ. ఎందుకమ్మా, పాయసం చేస్తున్నారా? పాయసం కాదు, ఇక నుంచి రోజు ముప్పావు సేరు పాలు పొయ్యి. అర్ధసేరు పాలు చాలడం లేదు. ఇంట్లో నేను మనిషిని ఇప్పుడు పెరిగాను కదా. అది కాదమ్మా, మీ అత్తగారు అంటూ పాలమనిషి ఏదో చెప్పబోయింది. కాని గిరిజ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. పాలమనిషి సుందరమ్మను ఆశ్చర్యంగా చూసింది. దానికి ఆ ఇంట్లో సుందరమ్మ హోల్డ్ పోతుందని తెలిసిపోయింది. సుందరమ్మకు కూడా ఆ ఇంటి పెత్తనాన్ని కోడలు తనంతట తానుగా లాక్కుంటుందని అర్థమైంది. ఆ తర్వాత కూరలమ్మేవాడు బండి మీద కూరలు తీసుకువచ్చి ఇంటి ముందు ఆగి పెద్దగా కేకలు పెట్టాడు. సుందరమ్మ బయటకు వెళ్ళబోయింది. కానీ ఈ లోపలే గిరిజ సంచి తీసుకొని బయటకు వెళ్ళింది. అలా వెళ్తున్న కోడల్ని చూసి సుందరమ్మకు తీవ్రమైన కోపం వచ్చింది. అయినా ఏమీ మాట్లాడలేకపోయింది. కోడలు ఖరీదైన కూరలు బేరం చేయకుండానే తీసుకుంటుంటే కూరల బండివాడు ఆశ్చర్యపోయాడు. రోజూ సుందరమ్మ చౌకగా ఉన్న ఎండిపోయిన కూరలను గంటసేపు బేరం చేసి కొంటూ ఉంటుంది. కొంచెం ఖరీదుగా ఉన్న కూరలను అస్సలు తీసుకోదు. కూరలు తీసుకుని బండివాడి దగ్గర ఉన్న పద్దు పుస్తకంలో రాసి లోపలికి వచ్చింది. లోపలకు రాగానే, అంత ఖరీదైన కూరలు ఇప్పుడెందుకు అన్నది సుందరమ్మ గిరిజను. వారం రోజుల నుంచి మీరు చౌకగా ఉన్నాయని కొంటున్న ఒకే రకం కూరలు తిని విసుగు పుట్టింది అన్నది. అంత ఖరీదైన కూరలు మనలాంటి వాళ్ళు కొనేవి కాదు. ధనవంతులు కొనే కూరలు అవి. మన తాహతి ఎంతో తెలుసుకొని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది అన్నది సుందరమ్మ. మీరు చౌక రకం, నాసిరకం తిండి తినటానికి అలవాటు పడ్డారేమో. నేనలా కాదు. మా ఇంట్లో తాజా కూరలు, తాజా తిండి తిని వచ్చాను. మీరు పెడుతున్న తిండి తినలేకపోతున్నాను. ఈ రోజు నుంచి వంట కూడా నేనే చేస్తాను. మీ వంట నాకు నచ్చడం లేదు. అట్టాగా, ఇది నీ పుల్టిల్లు కాదు. మీ నాన్న నీకు ఖరీదైన తిండి పెడితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి తిండే తిను. కానీ ఇక్కడ నువ్వు అలాంటి తిండి గురించి ఆలోచించకు. నువ్వు ఈ ఇంటి అలవాట్లకు, ఆచారాలకు అలవాటు పడాలి. మీ అమ్మ నీకు ఈ విషయాలన్నీ చెప్పే ఉంటుంది అన్నది సుందరమ్మ. మా అమ్మ నాకు ఒక్కటే చెప్పింది. మీ అత్తగారు ఇన్నాళ్ళు ఇంటి బాధ్యతతో అలసిపోయింది.
ఆ బాధ్యతలన్నింటినీ నువ్వు తీసుకొని ఆమెకు విశ్రాంతిని కలగజేయమని చెప్పింది. అందుకు మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి. కోడలు ఎంత తెలివైనదో సుందరమ్మకు ఆ క్షణంలో అర్థమైంది. ఎందుకంటే ఆమె కూడా ఇదే కోవకు చెందిన మనిషి. ఆమె కూడా ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తన చేతిలోకి తెచ్చుకోవటానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసింది. చివరకు విజయం సాధించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెత్తనాన్ని అలా సాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పెత్తనాన్ని కోడలు తన్నుకుపోవాలని చూస్తుందని తెలియగానే ఆమె కలవరపడింది. నీ నాటకాలు నాకు తెలుసు. ఈ ఇంటి బాధ్యతలతో నేను అలసిపోలేదు. నాకు విశ్రాంతి అవసరం లేదు. ఇక్కడి అధికారాన్ని నీ గుప్పెట్లోకి తీసుకొని మా మీద సవారీ చెయ్యాలని చూస్తున్నావు అన్నది సుందరమ్మ. అధికారాన్ని గుప్పెట్లోకి తీసుకోవటానికి ఇదేమైనా పెద్ద ఎస్టేటా, లేకపోతే ఓ రాష్ట్ర అధికారమా? ఈ ఇంట్లో ఉన్నది 3 మనుషులం. అందులో నన్ను మినహాయిస్తే ఇక 2 మనుషుల మీద నేను అధికారం చెలాయించేది ఏముంది? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అన్నది. నువ్వు బాగా నటిస్తున్నావు. నీ నాటకాలు నా దగ్గర పనిచెయ్యవు. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. సుందరమ్మ మంచితనానికి ప్రాణం ఇస్తుంది, కోపం తెప్పిస్తే ప్రాణం తీస్తుంది. గుర్తుంచుకో అని బెదిరించింది. తేలిగ్గా నవ్వుకున్నది గిరిజ. అత్త, నువ్వు నిజంగా అసాధ్యురాలివే. నన్నే బెదిరిస్తున్నావా? ఈ గిరిజ జానకమ్మ కూతురు. జానకమ్మ హిస్టరీ నీకు తెలీదు. ఈ అధికార మర్దనంలో ఎవరు గెలుస్తారో అనుకుంది. గిరిజ రాత్రి వరకు ఎలాగో ఆగింది, కానీ సుందరమ్మ ఆగలేకపోయింది. ఈ మధ్యలోనే కొడుకును పెరట్లో బావి దగ్గర నిలబెట్టి కోడలు ఆ ఇంటి అధికారాన్ని తన చేతుల్లోకి లాక్కోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నదో వివరించి చెప్పింది. అలాగా, నువ్వు కంగారు పడకు. దానికి నేను రాత్రికి చెబుతానులే. అది నా మాట వింటుంది అన్నాడు ఈశ్వర్. అది నీ మాట వింటుందనే నమ్మకం నాకు లేదు. మనం తెలియక గోతిలో పడ్డాం. ఇది కాపురానికి వచ్చి నెల కూడా నిండకుండా ఇట్లాంటి పెత్తనం వ్యవహారాలను మొదలుపెట్టిందంటే ఇంకొన్ని రోజుల్లో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. అందువల్ల నువ్వు ఈ రాత్రికే దాన్ని బాగా భయపెట్టు అన్నది కొడుకుతో. సరేనన్నాడు ఈశ్వర్. ఈశ్వర్కి ఇలాంటి అత్తాకోడల వ్యవహారంలో తలదూర్చాలంటే తలనొప్పి అనిపించింది. ఇలాంటి గొడవలు అసలు అతనికి ఇష్టం ఉండదు. అయినా తల్లి బాధపడుతుందని ఆ రాత్రి తలుపులు మూసి గిరిజ గదిలోకి వచ్చిన తర్వాత మెల్లగా నోరు తెరిచాడు. నీకో విషయం చెప్పాలి గిరిజ. నువ్వేమీ అనుకోవు కదా అని అడిగాడు. కథలోని తర్వాత భాగాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం.